హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ బీన్ వెరీ లాంగ్ నేను మళ్ళీ యూట్యూబ్లోకి రావడం. ఐ థింక్ నౌ ఐఎమ్ ఆల్మోస్ట్ 8th మంత్ ఎండ్లో ఉన్నాను. ఐ థింక్ విత్ ఇన్ 2 to 3 డేస్లో నాకు 8th మంత్ కంప్లీట్ అయిపోయి 9th మంత్లోకి ఎంటర్ అవుతాను. సో ఆల్మోస్ట్ నౌ ఐఎమ్ ఇన్ 35th వీక్. 34 వీక్స్ కంప్లీట్ అయిపోయాయి. సో నౌ ఐఎమ్ ఇన్ 35th వీక్. సో ఇంకా ఆల్మోస్ట్ ఈ కొన్ని డేస్ అంతా కూడా మళ్ళీ ఇంకా డిఫరెంట్ గ్రోత్ స్కాన్ అలానే ఇలా డిఫరెంట్గా ఇన్ని డేస్ అంతా గడిచాయి. సో షూర్లీ ఐ విల్ షో యూ లైక్ హౌ ద గ్రోత్ స్కాన్ ఆల్సో హ్యాపెన్, ఎలా ఉంటుంది. దాన్ని బట్టి నేను కూడా ఒక గెస్ చేశాను. దాంట్లో ఫిట్ హెడ్ సర్ఫేస్ గురించి అండ్ తర్వాత ఇలా హెచ్సి ఎఫ్సి అని ఎఫ్ఎల్ ఇవన్నీ వస్తాయి. సో వాటిని బేస్ చేసి కూడా గర్ల్ బాయో ఫైండ్ అవుట్ చేయొచ్చంట. సో నాకైతే నిజంగా తెలియదు. సో నేను కూడా ఒక గెస్సింగ్ ప్రకారం వేరే వాళ్ళ ఛానల్స్ని చూసి నేను ఒక కంపారిజన్ చేద్దామనేసి చేశాను. దాంట్లో చేసేటప్పటికి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఆడపిల్లలకైతే కొంచెం హెడ్ సర్ఫేస్ అనేది తక్కువగా ఉంటుంది, అబ్బాయిలకైతే కొంచెం హెడ్ సర్ఫేస్ కొంచెం ఎక్కువగా ఉంటుందంట అన్నారు. సో దాన్ని బట్టి నేను కంపారిజన్ చేసినప్పుడు నాకైతే కొంచెం ఎక్కువగానే ఉంది. సో మేబీ బాయ్ ఏమోనని గెస్ చేస్తున్నాను, బట్ ఇట్ డిపెండ్స్. అండ్ ఐఎమ్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. నాకైతే ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్గా ఉంది కాబట్టి సో వాయిస్ ఫుల్గా చేంజ్ అయిపోయింది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒక 8th మంత్ అలా వచ్చేటప్పటికి కాఫ్ వచ్చింది. సో చాలా కష్టం అనిపిస్తుంది 8th మంత్ వచ్చేటప్పటికి. ఒకవేళ కాఫ్ అలా ఉందంటే మనం తగ్గేటప్పటికి ఇంకా కాఫ్ చేసేటప్పుడు ఫుల్గా ఇంకా పెయిన్ అనిపించేస్తుంది స్టమక్లో అంతా. సో మ్యాక్సిమం బీ కేర్ఫుల్ నాట్ టు గెట్ ఎనీ కోల్డ్ అండ్ కాఫ్ ఇన్ దిస్ టైమ్. అండ్ యూ హ్యావ్ టు వెరీ కాన్షియస్ అబౌట్ యువర్ హెల్త్ ఆల్సో. సో ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళకి అది ఒక సజెషన్ లాగా ఉంటుందని చెప్తున్నాను. ఎందుకంటే ఐఎమ్ లిటరలీ ఫేసింగ్ దట్ వెన్ కాఫ్ ఈస్ కమింగ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అని అనిపిస్తుంది. బట్ మ్యాక్సిమం దానికి మనం ఎలాగో మెడిసిన్స్ తీసుకోలేము కాబట్టి సో మ్యాక్సిమం నేను హాట్ వాటర్ అండ్ మిల్క్ తాగేటప్పుడు కొంచెం టర్మరిక్ అండ్ జింజర్ వేసి బాగా బాయిల్ చేసి రెండు పెప్పర్ మిల్క్ ఇలా కొంచెం తాగితే సరిపోతుంది. అండ్ కంప్లీట్గా షుగర్ అవాయిడ్ చేస్తే ఇంకా కొంచెం తగ్గడానికి ఇంకా మంచి ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. సో మ్యాక్సిమం తగ్గిపోతుంది, బట్ మ్యాక్సిమం రాకుండా చూసుకుంటే బాగుంటుందని ఇంకో సజెషన్ అనమాట. సో ఇంకా అలా కాకుండా మ్యాక్సిమం ఇంకా నేను చూసిన దాని ప్రకారం అయితే గూగుల్ సర్వేలో చేసిన దాని ప్రకారం అయితే ఇలా కాఫ్ ఎక్కువగా వచ్చినప్పుడు పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేసి అంటారు. ఎందుకంటే వీఆర్ ఇన్ 9th మంత్ అలా స్టార్ట్ అయ్యేటప్పటికి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని అనుకున్నాను. దాంట్లో చూసిన దాని ప్రకారం అయితే ఎనీ టైం లేబర్ పెయిన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువ మరి కాఫ్ అనేది వచ్చినప్పుడు అనేసి అన్నారు. సో నేను ఇప్పటివరకు అయితే మ్యాక్సిమం ఐఎమ్ ఫైన్. మ్యాక్సిమం కొంచెం బెటర్గానే ఉంది ఇప్పుడు కాఫ్ అండ్ కోల్డ్. సో నేను ఈ వీడియోలో ఎందుకు చేస్తున్నానంటే సో నేను రీసెంట్గా ఒక కుర్తి కొన్నాను అన్నమాట. ఎందుకంటే మనం ఇంకా ఆల్మోస్ట్ నియరింగ్ ఎండ్ లేబర్ దాంట్లో ఉన్నాను అనమాట. సో ఇంక మనకి ఎలాగో ఫీడింగ్కి కుర్తీస్ అనేవి అవసరమైతేనే ఉంటాయి. సో నేను ట్రై చేద్దాము అనేసి ఒక కుర్తీ కొన్నాను. సో ఇది ఇలా ఉంది. సో ఇలా హిప్ బెల్ట్ అనేది కూడా వస్తుంది అనమాట. దీనికి మళ్ళీ వెనకాల టైట్ చేసుకోవడానికి హిప్ బెల్ట్ లాగా వస్తుంది. అండ్ ప్లస్ ఇక్కడ వచ్చేసేసి మీరు చూడొచ్చు ఇక్కడ సిప్ మనకి ఫీడింగ్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. రెండు సైడ్స్ జిప్ అనేది మనకి ఉంటుంది అనమాట. అది మీకు జిప్ అనేది కూడా కనిపించదు ఆల్మోస్ట్. చూసారా ఇలా ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది ఇటు సైడ్కి. అండ్ ప్లస్ సారీ నేను సరిగ్గా చూపించలేకపోతే ఇలా రెండు సైడ్స్ వస్తుంది అనమాట. జిప్ అనేది ఇక్కడ టోటల్గా అస్సలు మీకు కనిపించేటట్టుగా ఉండదు. యూ కెన్ సీ
ఇక్కడ ఇది క్లోజ్ చేసేటప్పుడు ఇది లోపలికి వస్తుంది అనమాట జిప్, బయటకు అస్సలు కనిపించదు. మీరు క్లోజ్ చేసినప్పుడు కూడా ఇది ఇక్కడ హైడ్ అయిపోతుంది అనమాట. సో మీరు మెటర్నిటీ టైంలో యూస్ చేసుకోవచ్చు, అలాంటి టైం ఫీడింగ్ టైంలో కూడా, నర్సింగ్ టైంలో కూడా యూస్ చేసుకోవచ్చు, ఐ మీన్ ఆఫ్టర్ డెలివరీ. సో ఇవి రెండు కూడా ఇలా హిప్ బెల్ట్ వస్తుంది అనమాట, ఇది వెనకాల టై చేసుకోవడానికి. సో ఇలా టై చేసుకోవచ్చు, రెండు సైడ్స్ ఇలా వస్తుంది విత్ హిప్ బెల్ట్. సో మనకి అది మెటర్నిటీ ఫీడింగ్ కుర్తీ అన్నట్లు అనిపించదు. సో యాజ్ యూజువల్ నార్మల్ కుర్తీ అన్నట్లుగా అనిపిస్తుంది. సో వెనకాల మీరు టై చేసుకోవచ్చు అనమాట మీ హిప్ సైజ్ని బేస్ చేసుకునేసి. టోటల్గా అయితే కుర్తీ ఇలా ఉంటుంది. నేను బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు పెడతాను, ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు చూసినప్పుడు ఇంకా ఐడియా వస్తుంది. నేను ఈ కుర్తీ అయితే అజియోలో కొన్నాను. దాంట్లో నాకు మ్యాక్సిమం 820 or 30 లైక్ దట్ అలా పడింది అంతే. ఎందుకంటే నేను చాలా అదర్ వెబ్సైట్స్లో కూడా చూసినప్పుడు ఇట్ వాస్ వెరీ కాస్ట్లీ యాక్చువల్లీ. మన ఫీడింగ్ నైటీస్, ఫీడింగ్ కుర్తీస్ ఇలాంటివన్నీ మనం చూసేటప్పటికి మినిమం 1000 అబౌవ్ నేను చూసాను. మరి అంత తక్కువగా అయితే చూడలేదు. నాకు ఇది ఎలా అంటే కుర్తీ కూడా కాదు, నాకు అనార్కలి లాగా వచ్చిందనమాట. ఫుల్గా మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ కరెక్ట్గా స్టమక్కి ఏమి ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా ఉంది అండ్ వెరీ వెరీ కంఫర్టబుల్గా ఉంది. సో ఇది కంప్లీట్ కాటన్ అని కూడా చెప్పలేను నేను. సో ఇట్ కాటన్ మిక్స్డ్ అన్నట్లే ఉంది, రయాన్ అండ్ కాటన్ మిక్స్డ్ అన్నట్లే ఉంది. నాకైతే ఈ కలర్ లేదని కలర్ తీసుకున్నాను, బట్ దర్ ఆర్ డిఫరెంట్ కలర్స్ ఆల్సో. అండ్ బాగున్నాయి, చాలా మంచిగా రీజనబుల్గా అండ్ విత్ ఇన్ ఆ క్వాలిటీ బేస్ అయితే చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఒక 2 to 3 టైమ్స్ నేను యూజ్ చేసి వాష్ చేసి చూసాను. ఎక్కడ అసలు డ్యామేజ్ కానీ కలర్ పోవడం కానీ అసలు అయితే ఏమీ లేదు. ఇట్స్ లైక్ వెరీ పర్ఫెక్ట్ అని నేను చెప్పచ్చు. చాలా చాలా బాగుంది. మీరు మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు అనమాట. ఇంకా కొన్ని వెబ్సైట్స్లో నేను మింత్రా వీటిల్లో కూడా చూసాను. సో నాకైతే కనుక అజియోలో దీంట్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఫస్ట్ అయితే చూద్దామని అనేసి. నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని అనేసి నేను అది చూపిస్తున్నాను. చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇంకా కొన్ని, ఎందుకంటే మనకి హాస్పిటల్ టైంలో మనకి అవసరమవుతాయి ఎట్లాగైనా. ఇప్పుడు మనం డెలివరీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు మనం నైటీతో అంతా రాలేము కాబట్టి మ్యాక్సిమం ఇలాంటి గౌన్స్ అలాంటివి పెట్టుకోవడం అనేది మనకి బెటర్గా ఉంటుంది. ఈవెన్ మనం బయటకు వెళ్ళినప్పుడు ఫీడింగ్ చేసేటప్పుడు అప్పుడు మనకి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనకి ఈజీగా బోత్ సైడ్స్, ఎందుకంటే మనకి అలా ఫీడింగ్ కుర్తీ అన్నట్లు కనిపించదు. అండ్ అట్ ఏ టైం చూడడానికి బాగుంటుంది అండ్ మనకి కూడా కంప్లీట్గా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో బేబీకి కూడా కంఫర్ట్గా ఉంటుంది. సో అందుకనేసి ఎందుకంటే దీంట్లో ఏమట్లా వర్క్ డిజైన్స్ అట్లంతా ఏం లేదు. ఈవెన్ స్మాల్ వర్క్ ఇచ్చారు కానీ సో ఇట్ వాజ్ లైక్ వెరీ స్మాల్ కైండ్ ఆఫ్ వర్క్ ఇట్లా ఇచ్చారు. సో ఇదేమి హామ్ కాదు, ఇది చాలా బాగానే అనిపించింది, చాలా మెత్తగా ఉంది. సో అందువల్ల ఏమంతగా ప్రాబ్లం అయితే అవ్వదు. సో ఇది బాగుందని నాకు అనిపించింది. సో మీరు ఖచ్చితంగా యూస్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను కొనే టైంకి అయితే 800 అలా పడింది. మేబీ కొన్నిసార్లు ఆఫర్లో ఇంకా తక్కువ కూడా పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఒకసారి చెక్ చేయండి. మెటర్నిటీ సెషన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మీరు దాంట్లో చూడొచ్చు అనమాట. అండ్ ఐ హోప్ ఒకవేళ ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, బికాస్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా నేను కొన్ని చేయాలి అంటే సో ఐ నీడ్ యువర్ ఎంకరేజ్మెంట్. సో I wanted to do more videos. Still my hospital bag has to be prepared. అది కూడా నేను చెయ్యాలి. సో ఇప్పటికైతే కొన్ని పర్చేసింగ్ స్టార్ట్ చేశాను, ఆల్రెడీ కొన్ని కొనేసాను. ఇంకా స్టిల్ ఆన్ ద వే నేను ఆర్డర్ చేశాను. అవన్నీ కూడా కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను, కొన్ని డైరెక్ట్ పర్చేస్ చేసుకున్నాను. ఇలా అవన్నీ కూడా అన్నీ వచ్చాక దెన్ లెట్ మీ ప్యాక్ మై బ్యాగ్ అనేసి అనుకున్నాను. సో మేబీ ఐ థింక్ విత్ ఇన్ వీక్లో నేను అగైన్ కంపల్సరీ వాట్ ఈస్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్ నేను కంపల్సరీ చేస్తాను. సో అది కూడా యూస్ఫుల్ అవుతుంది కదా రేపొద్దున చూసిన వాళ్ళకి అండ్ అట్ ఏ టైం క్యారీ చేస్తున్న వాళ్ళకి. అండ్ మేబీ ఇన్ కేస్ నా పాపకి ఫ్యూచర్లో నా వీడియో చూసుకున్నప్పుడు కూడా ఓకే మమ్మీ ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుందా అని ఒక వీడియో అనేది తనకు కూడా ఉంటుంది.
తనకు కూడా యూజ్ అవుతుందని అన్న ఉద్దేశంతోనే నేను ఈ ప్రెగ్నెన్సీ సిరీస్లో దీన్ని స్టార్ట్ చేశాననమాట. సో ఇంకా ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు షేర్ విత్ యూ పీపుల్ బికాస్ ప్రతి మంత్ హౌ ఇట్ ఈస్ సిమ్టమ్స్ కావచ్చు, అసలు క్యారింగ్ చేసేటప్పుడు వచ్చేటటువంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎలా ఉంటుంది, అలాంటివన్నీ ఎలా ఎటు సైడ్ పడుకోవాలి తిరిగి, ఎలా పొజిషన్స్లో ఉండాలి, సో బేబీ మూమెంట్స్ ఏ సైడ్ ఎక్కువగా ఉంటాయి, ఇలాంటివన్నీ చాలా 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 కొన్ని విషయాలని నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ కంపల్సరీ నేను మళ్ళీ మీ ముందరికి ఒక చిన్న వీడియోతో మళ్ళీ నేను కంపల్సరీ వస్తాను. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ టు వాచింగ్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ టు గెట్ మోర్ వీడియోస్. మీరు అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇంకా వీడియోస్ నేను పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అని అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.